సో తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం గ్రూప్ 1 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడంతో గత దశాబ్ద కాలంగా గ్రూప్ 1 అనేది ఇంతవరకు ముందుకు కదులుతలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. గతంలో కేసీఆర్ కూడా ఈ అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ ఏదైతుందో పేపర్ లీక్ స్కామ్ లో భాగంగా గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 2 కానీ వివిధ రకాల పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీక్ అయినాయి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. దాని మీద సిట్ కూడా వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంతవరకు ఆ సిట్ గురించి కూడా ఏం పురోగతి లేకపోవడం కూడా కొంత విచారకరమైనటువంటి అంశం. ప్రస్తుతం గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రూప్ 1లో అవకతవకలు అని చెప్పేసి ఆ గ్రూప్ 1 కూడా రద్దు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దీనిలో భాగంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. సో నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది, ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తూనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఈ గ్రూప్ 1 ఏదైతే రద్దుకు సంబంధించి గల కారణాలు ఏంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతోంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసి ఈ ప్రభుత్వంలో జాబ్లు ఇచ్చిన వాటిని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ మేము 50,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 1,00,000 ఇచ్చినామని చెప్పేసుకుంటూ మొత్తానికైతే ఈ ప్రభుత్వం కొంత అబద్ధాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా మనం లోతులోకి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. గ్రూప్ 1 ఫలితాలు రద్దు, మెయిన్స్ మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టేసినటువంటి హైకోర్టు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశం. 8 నెలల్లో పూర్తి చేయాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం. టీజీపీఎస్సీ అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దయిన బుద్ధి రాలేదు, తన సొంత నిబంధన తానే తొంగలో తొక్కింది హైకోర్టు అంటూ చూస్తాం. 222 పేజీల తీర్పు వెలువరించినటువంటి సింగిల్ జడ్జి ధర్మాసనం అంటూ చూస్తా ఉన్నాం. సో హైకోర్టు తీర్పును గౌరవిస్తాం, 10 ఏళ్లు పరీక్ష నిర్వహించలేని అసమర్థత బీఆర్ఎస్ అంటూ చూస్తున్నాం. గ్రూప్ 1 పై అప్పీల్కి వెళ్దామా ఆలోచనలో టీజీపీఎస్సీ యంత్రాంగం. డివిజన్ 2వ బెంచ్ లో న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం, గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, టీజీపీఎస్సీ తానే తప్పులు చేసి తానే గ్రూప్ 1 లాంటి పరీక్షలను మొత్తంగా కోర్టులో ఏదో విధంగా కొట్టేసేలాగా కొన్ని నిబంధనలు తుంగలు తొక్కుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది అసలు టీజీపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికి కూడా, గతంలో మాజీ డీజీపీ ఉన్నప్పటికి కూడా ఇంతవరకు అది ముందుకు వెళ్తలేదంటే ఎంత చాతగాని చావలేని స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. టీజీపీఎస్సీలో సమూల్యమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటది. ఆ దిశగా ఎందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు? మీరు కూడా ఈ జాబ్లు అమ్ముకుంటున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి. సో గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల అనంతరం టీజీపీఎస్సీ ప్రకటించిన తుది మార్కుల జాబితాను, సాధారణ ర్యాంకుల జాబితాను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. మెయిన్స్ కు హాజరైన మొత్తం అభ్యర్థుల సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే మెయిన్ సంబంధించినటువంటి ఏవైతే ప్రశ్నాపత్రాలు అవుతున్నాయో వాటన్నిటి కూడా మొత్తానికి రీవెరిఫికేషన్ అంటే మొత్తానికి అయితే దాని మళ్ళీ మొదటి నుంచి కూడా దిద్దాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని కూడా 8 నెలల్లోగా పూర్తి చేయాలి, లేకుంటే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో పునర్మూల్యాంకనంలో మోడరేషన్ పద్ధతిని అవలంబించాలని, మాన్యువల్ గా పేపర్లు దిద్దాలని పేర్కొంది. దీనికి సంబంధించి సంజయ్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలని సూచించింది. పునర్మూల్యాంకనం
చేపట్టి మళ్ళీ తాజా ఫలితాలను ప్రకటించడం ద్వారా 563 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగించవచ్చునని తెలిపింది. పునర్మూల్యాంకనం చేపట్టకపోతే మెయిన్స్ పరీక్షలు మొత్తం రద్దు చేస్తామని జస్టిస్ నామవరపు ధర్మాసనం స్పష్టం. అంతేకాదు మెయిన్స్ పరీక్షలు రద్దయితే ప్రిలిమినరీ పరీక్షలు అర్హత సాధించిన వారందరికీ మళ్ళీ మెయిన్స్ నిర్వహించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని తెలిపింది. ఈ మేరకు జూలై 7న రిజర్వ్ చేసిన 222 పేజీల తీర్పును తాజాగా వెలువరించినట్టు చూస్తాను. సో ఇక్కడ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఒక గుర్తుపెట్టుకోండి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు అంటే ఆయన జస్టిస్ గా ఉన్నారు. ఆయన ధర్మాసనం తీర్పు చెప్పిందట. సో ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. పేరు టీజీపీఎస్సీ పూర్తిగా విఫలం. గ్రూప్ 1 ఫలితాలపై తీర్పులో టీజీపీఎస్సీ పనితీరుపై హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం మండిపడింది. పిటిషనర్లు, టీజీపీఎస్సీ ఇతరులు సమర్పించిన వాదనలు, గత తీర్పులు, అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలించిన తర్వాత పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో టీజీపీఎస్సీ దారుణంగా విఫలమైందని కోర్టు అభిప్రాయపడుతుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రతను పాటించకపోవడంతో పాటు వివక్షపూరిత ధోరణితో వ్యవహరించింది. తన సొంత నిబంధనలు తానే తుంగలు తొక్కింది. టీజీపీఎస్సీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కి హాజరైనటువంటి అభ్యర్థులు ఈ పరీక్షల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కోచింగ్ తో పాటు ప్రతిరోజు 10 నుంచి 12 గంటల పాటు పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. కొంతమంది అభ్యర్థులు తాము చేస్తున్న ఉద్యోగాలు సైతం రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. కమిషన్ విధానపరమైనటువంటి అంశాలతో పాటు సమాధాన పత్రాల మూల్యాంకన పద్ధతిలో సైతం దారుణంగా విఫలమైంది. ఇదివరకే గ్రూప్ 1 పరీక్షలు 2 సార్లు రద్దయినప్పటికీ గత అనుభవాల నుంచి కమిషన్ కు బుద్ధి రాలేదు, గత తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదు అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది అంటూ చూస్తున్నాం. సో మూల్యాంకనం ఏదైతే ఉందో సమాధానాలు, ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటి దిద్దేటువంటి క్రమంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైకోర్టు మళ్ళీ రీకరెక్షన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి నిజంగా ఇందులో జరిగినాయా, లేకపోతే రాజేశ్వరరావు అనేటువంటి విషయంలో ఆయన చెప్పినటువంటి తీర్పు అవుతుందో దాన్ని ఇంకా కొంత లోతులోకి పోతే చాలా విషయాలు కూడా బయటపడతాయి. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మూల్యాంకనం పైన ప్రధానమైనటువంటి ఆరోపణలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ కారణంగా ఒకసారి బయోమెట్రిక్ తీసుకోలేని కారణంతో హైకోర్టు కొట్టేయడం వల్ల రెండోసారి గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత అందులో అర్హత సాధించిన 21,000 మంది అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ ను విడుదల చేయడంతో పాటు మొత్తం ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల జారీ మాత్రమే మిగిలింది. ఈ దశలో ప్రధాన పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సరిగా చేపట్టలేదని, పరీక్షా కేంద్రాల కేటాయింపులు అవకతవకలు జరిగాయని, 2 సెంటర్ల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని ఆరోపిస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, సబ్జెక్టు సంబంధం లేని ఎవాల్యుయేటర్లు పేపర్లు దిద్దారని, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఎవాల్యుయేటర్లుగా తీసుకున్నారని తెలిపారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ధర్మాసనం విచారణ చేపట్టిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో చాలా విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. సో ఇదంతా కూడా కోర్టులలో నడుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా తెగదేమో అనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 2 హాల్ టికెట్లు ఎందుకంటే ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలకు ప్రత్యేకంగా 2 హాల్ టికెట్లు జారీ చేయడానికి కూడా హైకోర్టు తప్పట్టింది. కమిషన్ రూల్స్ లో కానీ నోటిఫికేషన్ లో కానీ ఎక్కడ 2 హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎక్కడ చెప్పాలని గుర్తు చేసింది. ఈ విషయంలో కమిషన్ చర్య అనుమానాలకు తావిచ్చేలా ఉందని పేర్కొన్నారు. కమిషన్ చెప్పినట్లు పరీక్షా కేంద్రాల కేటాయింపులో ర్యాండమ్ పద్ధతి పాటిస్తే కేవలం 2 కేంద్రాల్లోనే మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఎలా వచ్చారని ప్రశ్నించింది అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఒక ప్రధానమైనటువంటి డౌట్ రావడానికి ప్రధానమైనటువంటి రీజన్ అదే. ఆ 2 కేంద్రాలు మేబీ లూజ్ గా వదిలిపెట్టిరేమంటే అనుమానాలు చాలా బలంగా ఉంటాయి వాస్తవంగా. ఎందుకంటే ఆ 2 కేంద్రాల నుంచి అత్యధికంగా అభ్యర్థులు ఎంపికయ్యారు కాబట్టి ఆ 2 కేంద్రాల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే కోణాలు కూడా ఈరోజు అనుమానాలకు తావిస్తా ఉంది. కాబట్టి దాన్ని కోర్టు నమ్మి మొత్తానికి తీర్పిచ్చగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2 అంచెల్లో మాత్రమే బార్ కోడ్ బబ్లింగ్స్ ఉన్నాయని, 3వ దశలో లేవని ధర్మాసనం పేర్కొంది. దీంతో మార్కులు మార్చడానికి, మోసం చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. వాస్తవానికి 3వ దశ మూల్యాంకనం గురించి కమిషన్ నోటిఫికేషన్ లో ఎక్కడా పేర్కొనలేదని, తద్వారా తన రూల్స్ ను తానే అతిక్రమించిందని పేర్కొంది. కమిషన్ నిబంధనల ప్రకారం అందరూ అభ్యర్థుల మార్కుల సబ్జెక్టుల వారిగా పబ్లిష్ చేయాల్సి ఉండగా చేయలేదు అంటూ చూస్తున్నాం. ఎవాల్యుయేటర్ల ఎంపికలు కూడా సరి అయినటువంటి తీరు లేదు అనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికైతే గ్రూప్ 1 విషయంలో ఒకే కేంద్రంలో అత్యధికంగా చాలా మంది ఎంపికయ్యారు. దానిలో పలు అనుమానాలు, ఆ 2 కేంద్రాల మీద అనుమానాలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవాల్యుయేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా
ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళు ప్రైవేట్ కోచెస్ అని తీసుకొచ్చి చేయించారని చెప్పేసి ఒక దాంట్లో. సో అదేవిధంగా హాల్ టికెట్ల జారీ విషయంలో కావచ్చు, లేకపోతే బబ్లింగ్స్ విషయాల్లో కావచ్చు, ఇలా చాలా రకాల అనుమానాలు. మొత్తానికైతే గ్రూప్ 1 మళ్ళీ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దానిపైన హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా కొంత అనుమానాలకు తావిస్తూ ఉంది. సో అది గ్రూప్ 1లో నిజంగా జరిగాయా, అవకతవకలు జరిగాయా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా.